హాయ్ ఎవ్రీవన్. ఐ హోప్ నేనైతే అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఏంటంటే నైట్ పడుకునే వరకు లేట్ అయింది బేసిక్గా. సో ఇందాకే లేచిన 10 o'clock లేచిన. సో బ్రషింగ్ అయితే అయిపోయింది, కాఫీ అయితే తాగేసాను. సో మీకు ఒకటి చూపిస్తాను నేను. సో ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే అయితే ఇక్కడైతే పేస్టెస్ ఇవైతే పేస్టెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చూపిస్తాను. నేను ఒకటి ఓపెన్ చేస్తాను. సో నేనైతే అంటే చూడండి, మీరు ఇక్కడ ఒక్కసారి కరెక్ట్గా క్లియర్గా గమనిస్తే ఇక్కడ వచ్చేసి ఈ పేస్ట్ బార్డర్లో మీరు చూస్తే రెడ్ కలర్ ఉంది. సో రెడ్ కలర్ ఏంటంటే ఇది రెడ్ కలర్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. సో ఈ విషయం నాకు ఎట్లా తెలిసిందంటే, నేను ఎలాన్ మస్క్ పేస్ట్ థియరీ చేశాను. మంచిగా చాలా బాగా చెప్పింది పేస్ట్ థియరీ. సో మస్క్ పేస్ట్ థియరీ ఏం చెప్పాడంటే, ఇక్కడ ఈ బార్డర్లో ఇంకా గ్రీన్ ఉంటే కంప్లీట్గా ఇట్ ఈస్ లైక్ ఆర్గానిక్, అంటే న్యాచురల్ ఫ్లేవర్స్ యూజ్ చేసారు. లెట్స్ సే బ్లూ ఆర్ బ్లాక్ ఉన్నదంటే సెమీ ఆర్గానిక్, అంటే ఎలా అంటే కైండ్ ఆఫ్ న్యాచురల్ ప్లస్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. ఇక్కడ రెడ్ ఉంటే అయితే మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. సో ఎందుకైనా మంచిది అనిపించింది, దీన్ని అయితే రిటర్న్ చేస్తాం. ఇంకా రిటర్న్ చేసేసి అట్లా బీచ్కి అయితే వెళ్ళేసి వస్తా. దగ్గరలో ఒక బీచ్ ఉంది, సో జునిపెరో బీచ్. అంటే చాలా బాగుంది, చాలా అంటే ఇట్స్ లైక్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మీకు ఒక యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో బేసిక్ ఏంటంటే, మీరు డైలీ బ్రష్ చేస్తారు కదా, ఒకసారి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒకసారి మీరు బ్రష్ చేసేటప్పుడు మీ పేస్ట్ ఒకటి చూడండి. ఇక్కడ అంటే ఆర్టిఫిషియల్స్ అయితే మొత్తం ఎలిమినేట్ అయితే చేయండి, బెటర్. ఎట్లయినా ఇప్పుడున్న రోజుల్లో అయితే మ్యాక్సిమం అంటే మనం తినే ఫుడ్ కానీ ఎక్కడైనా కానీ కెమికల్సే యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనకు తెలిసిందైనా రిప్లేస్ చేద్దాం అని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా బెటర్ టు రిప్లేస్. సో మీకు టైం ఉన్నప్పుడు రిప్లేస్ చేసుకోండి. సో బెటర్ టు గో విత్ ఆర్గానిక్ ఆర్ వాట్ ఎవర్ యూ ఫీల్. సో ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ చేస్తాను. లెట్స్ గో. ఇప్పుడే బీచ్కి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ అయితే నేనైతే పేస్ట్ అయితే యాక్చువల్గా ప్రోడక్ట్ అయితే రిటర్న్ ఇవ్వలేకపోవాలి. బట్ నాకు ఎందుకో ఈ వెదర్ చూసుతూనే ఫస్ట్ అయితే ఎందుకో ఇక్కడికైతే రావాలని అనిపించింది. సో ఇంకా ఇక్కడ ఒక 1 hour ఉండేస్తా. మంచిగా ఉంది వెదర్ అయితే, చాలా మంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ అయితే వాకింగ్ చేస్తున్నారు, మొత్తం స్కేటింగ్ చేస్తున్నారు, బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. సో ఫస్ట్ అయితే ఒక 1 hour ఉంటాను. చాలా మంచిగా ఉన్నది ఇక్కడ. ఇంకా కొంచెం కాసేపు ఎంజాయ్ చేసి చిన్నగా నెక్స్ట్ ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తాను. మీరు ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఒక్కసారి చూపిస్తాను నేను అసలు యాక్చువల్ వెనక ఎలా ఉందో. ఎక్కడిది, ఎక్కడుంది? ఇక్కడ చూస్తుంటే అయితే ఇంకా మంచిగా ఉంది యాక్చువల్. అంటే వెనక చూస్తుంటే అయితే చాలా బాగుంది. చూడండి, నేను వచ్చింది అయితే ఈ బీచ్ పేరు అయితే జునిపెరో బీచ్. యాక్చువల్లీ ఇది ఏంటంటే పసిఫిక్ కోస్ట్లో, అంటే చిన్న బీచ్. ఇక్కడ పసిఫిక్ కోస్ట్లో అయితే చాలా బీచెస్ ఉంటాయి. లైక్ ఇంకేంటంటే దీనికైతే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా. సో ఇప్పుడే కదా, అంటే ఇంకా మార్నింగే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే లైక్ వాకింగ్ వస్తూ ఇంకా కొందరు స్కేటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే అయితే మధ్యలో అయితే కరెక్ట్, అంటే ఇందాకైతే నేను వీడియో స్టార్ట్ చేయ ముందుకు బేసిక్ ఏంటంటే పెన్వింగ్స్ ఉన్నాయి. అసలు మీరు అక్కడ చూసుకుంటే ఒక్కసారి మీరు అక్కడ జూమ్ చేసి చూసుకుంటే ఒకసారి మీరు చూస్తే షిప్స్ కానీ, ఇంకా లైక్ పోర్ట్ ఏరియా కదా, ఇంకా ఇక్కడ మంచిగా ఇంకా ఇక్కడ వాళ్ళు అయితే మంచిగా డాగ్స్ గిట్లా అన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి ఒక్కసారి నేను జూమ్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ప్రైవేట్ రిసార్ట్ లాగా, అంటే లైక్ ఇంకేంటంటే ఇక్కడ చాలా మంది కొంచెం మిలీనియర్స్ అయితే మంచిగా లైక్ ప్రైవేట్ యాచెస్ తీసుకొని ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. నాకైతే మంచిగా ఉంది, అంటే చూడనికైతే మంచిగా. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా కొందరు అయితే ఇంకా బీచ్లో దిగరు. యాక్చువల్ ఏంటంటే ఇంకా మంచిగా కార్లనే కూర్చొని ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తూ
ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. మీరు ఒక్కసారి చూస్తే ఈ ట్రీస్ అయితే నాకైతే చాలా ఇష్టం. మంచిగా పామ్ ట్రీస్ మంచిగా ఉంటాయి చాలా అసలు. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో చూసింది ఏంటంటే పామ్ ట్రీస్, అంటే లైక్ కైండ్ ఆఫ్ వెకేషన్కి వచ్చినట్టు అనిపించింది. అది ఎయిర్పోర్ట్ లాగా అనిపించలేదు. మీరు కరెక్ట్ చూస్తే ఇగో ఇక్కడ పామ్ ట్రీస్ కానీ, ఓషన్, ఇక్కడ చూస్తే బిల్డింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. అంటే మంచిగా బీచెస్లో కూడా ఫ్లో అయితే బాగా వస్తుంది మంచిగా. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా అవుతుందో మొత్తం. ఇంకా అక్కడ వచ్చేసి మొత్తం మీరు ఒక్కసారి నేను జూమ్ చేస్తే ఏంటంటే ఇక్కడ వచ్చేసి పోర్ట్ ఏరియా కంప్లీట్గా. అక్కడ ఒక్కసారి నేను చూపిస్తే ఏంటంటే మీరు కరెక్ట్ గమనిస్తే ఇంకా అక్కడ పోర్ట్ ఏరియా, అంటే అక్కడి నుంచి వెళ్ళి ఇంకా లైక్ ఇంటర్నేషనల్ నుంచి వెళ్ళి షిప్పింగ్స్, లైక్ షిప్లో పంపించడం కానీ ప్రోడక్ట్స్, ఇంకా అక్కడ చాలా బిజీ పోర్ట్ ఏరియా అది. బీచ్ అయితే చాలా మంచిగా ఉంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే కదా మార్నింగే కదా చిన్న చిన్న అందరు వచ్చేస్తున్నారు. ఇంకొకసారి అసలు ఈవినింగ్ అయిందంటే ఇంకా జనాలు ఇంకా మొత్తం ఇది. ఇంకా ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఒకసారి ఈ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి కదా, ఈవినింగ్ అయిపోతే మొత్తం ఫుల్ అయిపోతాయి. మొత్తం కంప్లీట్ ఎక్కడి నుంచి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఎండ్ వరకు ఫిల్ అయితేనే ఉంటాయి మొత్తం ఈ పార్కింగ్ స్లాట్స్ అయితే. ఇంకా ఈ పార్కింగ్ స్లాట్సే కాకుండా ఇంకా పైన ఒక్కసారి మీరు గమనిస్తే పైన అక్కడి నుంచి వెళ్ళి ఈ బీచ్ ఎంట్రన్స్కి, సో అక్కడ కూడా మొత్తం కంప్లీట్ ఏంటంటే కార్స్ అయితే పార్క్ అవుతాయి. ఈవినింగ్ చాలా బాగుంటుంది. ఇంకా బేసిక్ ఏంటంటే ఇంకా సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు. ఇంకా ఇలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఓకే, ఇంకా నాకు అంటే ఇంకా నేను వచ్చి చాలాసేపు అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో ఇందాక స్టార్ట్ చేశాను కానీ ఇంకేంటంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. సో ఇంకా ఆకలి కూడా అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్ళి ఆ ప్రోడక్ట్ అయితే రిటర్న్ ఇచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళి తినేస్తాను. ఇంకా ఏంటంటే బీచ్ నుంచి వెళ్ళి ఆ స్టోర్కి అయితే వెళ్ళినాం. స్టోర్ ఇంకా టూత్ పేస్ట్ రిటర్న్ ఇవ్వనీకి. సో తను అక్కడ ఉన్న స్టాఫ్ ఏంటంటే బేసిక్గా అయితే రీజన్ అడుగుతారు కదా, అసలు ఎందుకు రిటర్న్ ఇస్తున్నావు అని. సో నేనైతే చెప్పిన ఇట్లా, అంటే ఇలా ఇష్యూ అని చెప్పేసిన. అంటే ఏంటంటే మనం ఏదో ఒకటి అయితే చెప్పచ్చు, ఏదో ఒకటి చెప్పిన అయితే రిటర్న్ అయితే తీసుకుంటారు. కానీ నేనేంటంటే వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి వాళ్ళకి ఇట్లా సో అండ్ సో ఇది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, సో ఇక్కడ రెడ్ ఇండికేట్ చేస్తుంది ఆ పేస్ట్ మీద. సో ఇంకా నేనైతే రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నా అది ఇది అని చెప్పేసిన. ఓకే అన్నట్టుగా వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు, అంటే స్టాఫ్ కూడా. అంటే ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి తెలిసిన విషయం మనకు తెలియకపోవచ్చు, మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. మంచి అనేది షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఓకే, వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ రావడం, ఇంకా ఐడియా ఉండిద్ది. సో వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. అంటే ఆ టూత్ పేస్ట్కి ఇట్లా ఇంకా చెప్పాను, ఇట్లా గ్రీన్ కలర్ ఉంటే ఇట్లా ఆర్గానిక్, బ్లూ అండ్ బ్లాక్ ఉంటే సెమీ ఆర్గానిక్ అని చెప్తే వాళ్ళు కొంచెం ఓకే, ఇంకా వాళ్ళకు కూడా ఐడియా అనిపించేసింది. ఇంకా అది ఇంకా అది అది రిటర్న్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసిన. ఇంకా తినేసి ఇంకా బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. యా, సీ యూ.